హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మేరీ బహ్రెయిన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, నేనైతే ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఉల్లికోళ్ళు వేసానండి. ఎంత బాగా వచ్చినాయో. వీటిని నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను, కట్ చేసేస్తానండి. ఎందుకంటే పకోడీలు వేయాలి ఈరోజు, అందుకోసమని కట్ చేసి పకోడీలు వేస్తాను. ఓకే, ఇక్కడ కూడా వేసాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా ఉల్లిపాయ కంటే ఉల్లికోళ్ళు తింటే మంచి విటమిన్ అండి ఉల్లికోళ్ళలో ఉంది. మీరు మంచిగా ఇంట్లోనే ఉల్లిపాయలు ఇలాగా మొక్కలు వచ్చినప్పుడు వీటిని మొక్కలకి చక్కగా వేసుకోండి. చూడండి, మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం, అందుకని చక్కగా నేను మొక్కలను పెంచుకుంటాను ఎక్కువగా. ఇదో చూడండి, ఎండ వచ్చేసింది కదా అక్కడ. చూడండి, ఇక్కడైతే అన్నీ ఉల్లికోళ్ళు వేసాను, బెండ విత్తనాలు అన్నీ వేసానండి. మొక్కలు వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఈ ఉల్లికోళ్ళు అన్నీ కట్ చేసేస్తాను, పెద్ద పెద్దవి అన్నీని. చిన్నవి ఉంచేసి బెండకాయలు కూడా మొక్కలు బాగానే వచ్చినాయి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మరి కరివేపాకు మొక్క కూడా వేసుకున్నాను. ఎందుకంటే బయట నుంచి కొనకుండా ఫ్రెష్గా వేసుకుంటాను నేను వంటల్లో. ఇండియా వచ్చినప్పుడు ఈ మొక్కని శుభ్రంగా కట్ చేస్తారు మా వాళ్ళంతా. పాపం అంతా పాడైపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చాక బాగా చిగురు వచ్చిందండి. చూడండి, చిగురు వస్తుంది. ఓకేనా? నిండా ఉల్లికోళ్ళు వేసాను, బాగా వచ్చినాయి మొక్కలు. చూడండి, ఇప్పుడు మా చెట్లు బాగా వచ్చినాయి అన్నీ. ఎక్కడైతే బీరపాదు పెట్టాను, త్వరలో బీరకాయలు కూడా కాస్తుంది. చూడండి, ఇక్కడ కూడా ఉల్లికోళ్ళు వేసాను. అలోవెరా అయితే నేను అలోవెరా ఎప్పుడు ఇంట్లో నిండా వేస్తానండి. ఎక్కువ అలోవెరా వేసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ బాగా ఎండగా ఉంది, డల్లగా కనిపిస్తుంది వీడియో, ఏమనుకోవద్దు, నన్ను క్షమించాలి అందరూ. ఇది మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ వచ్చినప్పటికీ మల్లెపూలు బాగా వస్తాయి, మీకు మంచి వీడియో తీస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి ప్లీజ్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ మొక్కలన్నీ నేనే వేస్తాను మా ఇంట్లో. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.